హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మాఘ పౌర్ణమి అండ్ లలిత జయంతి కదా. లలిత జయంతి అనగానే లలిత పుట్టినరోజు అని అనుకోకూడదు. లలితాదేవి ఈరోజు ఆవిర్భవించిన రోజు. దీని వెనకాల చాలా పెద్ద స్టోరీ ఉందండి. దాన్ని మనం చాలా సింపుల్గా చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. మీకు తెలిసే ఉంటుంది, ద్రాక్షారామం దక్షుడు ఉన్న దేశం. అప్పుడు దక్షుడు పరిపాలిస్తున్న కాలంలో సతీదేవి తండ్రి దక్షుడు ఏదో యజ్ఞం చేస్తుంటే కూతురైన పార్వతీదేవిని పిలవలేదంట. పిలవకపోయిన పేరంటానికి వెళ్ళిందంట. వెళ్తే దక్షుడు తన భర్తని చాలా నీచంగా తిట్టడం అట్లా చేశాడంట దక్షుడు. దానికి ఆమె చలించిపోయి ప్రాణత్యాగం చేసేసిందంట. చితి మంటల్లో అయిందండి. అగ్నిలో హోత్రి అయిపోయిందంట. అయితే అది చూసిన శివుడు కోపోద్భవంతో దక్షుణ్ణి సంహరించాడంట. దక్షుణ్ణి సంహరించిన తర్వాత బాధిస్తూ ఉంటే అక్కడికి విష్ణువు బ్రహ్మ అందరూ వచ్చి చూస్తూ ఉన్నారంట. చూస్తూ ఉండి, అయ్యో నువ్వు ఇంతగానంగా బాధపడుతున్నావు అయ్యా అని శివుణ్ణి కొద్దిగా చెప్తూ ఉంటారు కదా, ఏడవద్దని. అట్లా చెప్తూ ఉంటుంటే విష్ణువు వచ్చి ఆ అమ్మవారి దాన్ని 18 ముక్కలుగా చేసేసాడంట. ఈ ముక్కలు పడిన ప్రదేశాలని మనం శక్తిపీఠాలుగా భావిస్తాం. 18 శక్తిపీఠాలు ఉన్నాయి. అలాగే చిన్న చిన్న ముక్కలు కొన్ని పడ్డాయంట. అవి వేరు మొత్తం 51 ముక్కలు చేశాడంట ఆయన. మనకి మెయిన్ శక్తిపీఠాలు 18 మాత్రమే. అందుకే మనం ఈరోజు 18 ఒత్తులతో హారతి ఇవ్వాలి అమ్మవారికి, లలిత అమ్మవారికి. లలిత అమ్మవారి ఈరోజు క్షీరం అంటే పాలతో దీపం వెలిగిస్తే చాలా మంచిదంట, చాలా మంచిది కూడా. అండ్ మన లలిత అమ్మవారి గురించి చెప్పుకుందాం ఇప్పుడు. సతీదేవి తను శివుడు శక్తిపీఠాలుగా చేశాం కదా. 51 శక్తిపీఠాలు అయినాయి కదా. 51 శక్తిపీఠాలు అయితే ఆయన శివుడు భార్య లేదని చింతిస్తూ ఒక చోట ఉంటున్నాడంట. తన ఇంట్లోనే, తన గృహంలో నివసిస్తూ ఉన్నాడంట. బయట నారద మహాముని, నంది అందరూ ఉన్నారంట. రోజు ఒక బాలిక వచ్చి అతనికి, శివుడికి పండ్లు తినిపించడం అట్లా అన్నీ చేస్తూ ఉంటుందంట. అయితే ఆమె ఎవరో కాదు, హిమవంతుని బిడ్డ రోజు వచ్చి శివుడికి పండ్లు పూలు పెట్టడం, ఆయన ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఆయనని నమస్కరించుకొని వెళ్ళడం, ఇట్లా ఆయన్ని పూజిస్తూ ఉంటుందంట. అయితే తారకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడికి బ్రహ్మదేవుడు వరం ఇస్తాడంట. ఎవరితో? ప్రపంచంలో ఎలాంటి వాడి వల్ల కూడా, సృష్టిలో ఉన్న వాళ్ళు ఎవరి వల్ల కూడా నన్ను చంపే ధైర్యం లేదు నన్ను అనే వరం ఇస్తాడంటే. నిన్నెవరు నశించలేరు, ఎట్లాంటి వాళ్ళు, ఈ సృష్టిలో ఉన్న వాళ్ళు ఎటువంటి వాళ్ళు నిన్ను సంహరించలేరు అని ఇస్తాడంట వరం బ్రహ్మగారు. అయితే అప్పుడు తారకాసురుడు ఇక మితిమీరిన చేస్తున్నాడంట. మితిమీరినట్టు ఇంకా ఈ నాశనం చేయడానికి కామం ఎక్కువైపోతుందంట. అట్లా ఉండగా ఆ దేవతలందరూ కలిసి బ్రహ్మ దగ్గరకను విష్ణువు దగ్గరికి వెళ్ళి, ఇట్లుంది పరిస్థితి, మరి మమ్మల్ని ఏం చేయమంటారు, ఆ రాక్షసులు ఎవరిని బతకనియట్లేదు, మమ్మల్ని ఏం చేయమంటారు ఇప్పుడు అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇప్పుడు శివుడికి ఒక బిడ్డ, శివుడు కొడుకు ద్వారానే, శివుడికి వచ్చిన పిల్లల ద్వారానే నా మరణం కావాలనే ఇది తీసుకున్నాడంట. అలాంటి వరం తీసుకున్నాడంట తారకాసురుడు అనే రాక్షసుడు. తీసుకుంటే ఇప్పుడు వాడిని చంపాలంటే శివుడి కుమారుడు అయి ఉండాలి. శివుడి కుమారుడు కావాలంటే శివుడికి పెళ్ళి కావాలి. ఇప్పుడు ఆల్రెడీ భార్య చనిపోయిన బాధలో ఉంటాడు కదా.
మరి ఎట్లా జరుగుతుంది అని భార్య లేనిది బిడ్డ ఎట్లా వస్తుందని ఆలోచిస్తూ ఉండగా మన్మధుడు గుర్తొస్తాడు వాళ్ళకి మన్మధుడు గుర్తొచ్చి మన్మద ఇట్లా మేము హేమంతుడి బిడ్డని శివుడికిచ్చి కట్టబెట్టాలనుకుంటున్నాం, మీరేమనుకుంటారంటే నేను సంధిస్తాను మన్మథ బాణం సంధిస్తానని చెప్తాడంట. అయితే ప్రతిరోజు వస్తున్నట్టే రోజు హిమవంతుని బిడ్డ పూలు పండ్లు తీసుకొని శివుడి దగ్గరకు వస్తుందంట. హిమవంతుడి బిడ్డ పూలు పండ్లు తీసుకొని వచ్చిందంట శివుడిని పూజించుకోవడం కోసం. అట్లాగే శివుణ్ణి పూజించి ఆయన పాదాలకు నమస్కారం పెడుతూ కలువ పూలు కింద కలువ పూలు కోసుకోవడానికి తను వంగిందంట. ఆయన ఎత్తుంటాడు, ఆయన వంగేసరికి ఇద్దరు తలలు కొట్టుకున్నాయంట. అక్కడ మన్మథ బాణం సంధించాడంట మన్మధుడు. అప్పుడు ఆయన మనసులో ఆయన మనసులో అదో అతలాకుతలం అయిందంట. ఆయన మనసు అతలాకుతలం అయ్యేసరికి అప్పుడు హిమవంతుని బిడ్డేమో ఇట్లా తులసి మాల కట్టమంటారా స్వామి అని అడుగుతుందంట. అప్పుడు స్పృహలోకి వచ్చి అయ్యో ఏంటి నేను ఇలా అనుకున్నానని తప్పుగా అనుకున్నా, అయ్యో అనుకుంటూ ఉంటుంటే తను శివుడు దివ్య దృష్టితో ఇదంతా మన్మధుడు చేసిన ఇది వల్లే అని చెప్పి తెలుసుకొని అతని దివ్య దృష్టితో అతన్ని భస్మం చేసేస్తాడు. మన్మధుడిని భస్మం చేసేసిన సమయంలో పార్వతీదేవి స్పృహ తప్పి పడిపోతుంది. అక్కడున్న దేవతలందరూ వెళ్ళిపోతారు, శివుడితో సహా అందరూ వెళ్ళిపోతారు. హిమవంతుడు వచ్చి తన బిడ్డ అయిన పార్వతీదేవిని తీసుకొని వెళ్ళిపోగానే అక్కడికి చిత్రకర్ణుడు అనే ఒక రాక్షసుడు వస్తుంటాడు. అతనికి విపరీతమైన దివ్య శక్తులు ఉన్నాయి. చిత్రకర్ణుడు అనే రాక్షసుడు అటు మీద నుంచి వస్తుంటే ఏంటి ఈ ఆశ్రమం ఇంత శివుడు ఆశ్రమం ఇట్లుంది, రోజు హడావుడిగా ఉంటుంది, రోజు పూజలు యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి, అందరూ ఉంటారు ఇక్కడ, ఈరోజు ఎవరు లేరేంటా అని వచ్చాడంట. ఆయన పైన విహారం చేసుకుంటూ ఇటు వచ్చి చూస్తాడంట. ఏంటి ఇట్లున్నారు, ఇక్కడ ఏమైంది అసలు అని తన దివ్య దృష్టితో చూస్తాడంట. చూస్తే ఇట్లా పార్వతీదేవి స్పృహ తప్పి పడిపోవడం, మన్మధుడి భస్మం అక్కడ ఉండడం ఇవన్నీ చూసి ఆయన కొనతో ఆ భస్మంతో చిన్న బొమ్మను చేసి ఆ బొమ్మకి ప్రాణం ఇస్తాడంట. బొమ్మకి ప్రాణం ఇస్తే అది అదే సమయంలో బ్రహ్మ వస్తాడు. బ్రహ్మ దాన్ని చూసి బండ అని శభాష్ అని చెప్పడం స్టార్ట్ చేస్తాడంట. బండ అంటే సంస్కృతిలో శభాష్ అని అర్థం. బండ అంటే అసలు ఆ రాక్షసుడి పేరు బండాసుడు కాదు, అతను మామూలుగా మనిషి, కానీ అతనికి అసుర లక్షణాలు ఉండడం వల్ల బండాసురుడు అనే పేరు కలిగింది. తారకాసురుడు బండాసురుడు వీళ్ళందరూ ఒకటే, బండాసురుడు అనే పేరు కలిగిందంట. ఈ బండాసుడికి ఇంకో ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారంట, విశ్రంపుడు విశంకుడు. వీళ్ళిద్దరు తమ్ముళ్ళు, వీళ్ళు నలుగురు కలిసి ఇక లోకాన్ని తమ ఇష్టం వచ్చినట్టు నాశనం చేస్తున్నారంట. మగవాళ్ళకైతేనే ఆడవాళ్ళకైతే ఎవరికి పిల్లలు కలగకుండా నాశనం అంతా 21 సంవత్సరం అట్లనే చేశారంట. అప్పుడు వాళ్ళ బాధని చెప్పుకోవడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరు దగ్గరికి వెళ్తారంట దేవతలందరూ కలిసి. అయ్యో ఇట్లా ఉంది మా పరిస్థితి, ఏం చేయమంటారు అని అడుగుతారంట. అడిగితే అప్పుడు అందరు అప్పుడు శివుడు చెప్తాడంట, దూరంగా కొండల దగ్గర శంభుడు నిశంభుడు అని ఉంటారు, శంభుడి దగ్గరికి వెళ్ళి మనం కోరుకుంటే ఆయన ఏమైనా మనని కాపాడగలడేమో అని అనుకుంటారు. అప్పుడు అటు నుంచి వెళ్తున్న మహర్షి వచ్చి ఇట్లా శంభుడి వల్ల దగ్గర కాదు, ఒక పరాశక్తి నుంచి లలితమ్మ వారు పుట్టాలి, అప్పుడు కానీ మనకి ఈ బండాసురుడు రాక్షసుడు, ఈ తారకాసురుడు రాక్షసుడు వీళ్ళ నుంచి విముక్తి కలుగుతుంది అని చెప్తారంట. చెప్తుంటే అప్పుడు ఆ శంభుడి దగ్గరికి వెళ్తారంట ఈ దేవతలందరూ కలిసి. శంభుడి దగ్గరికి వెళ్తే శంభుడు అప్పుడు మంచి ధ్యానం చేసుకుంటూ ఉంటారంట. ధ్యానం చేసుకుంటూ ఉన్న సమయంలో వీళ్ళు వస్తారంట. దేవతలందరూ వచ్చిన దాన్ని పసిగట్టి ఆ శంభుడు అని లెగుస్తాడంట. లెగిసి ఏంటి దేవతలారా, ఏంటి మీకు వచ్చిన
కష్టం అని అడుగుతాడంట. అడుగుతుంటే ఇట్లా తారకాసుడు బండాసుడు ఈ రాక్షసుల్ని చంపాలి, ఇది మా వల్ల కావడం లేదు, ఇది మీ వల్ల ఏమైనా అవుతుందేమో చూడండి శంభుదేవా అని అడుగుతారంట. అడిగినప్పుడు అప్పుడు ఆయన భార్య అయిన పరాశక్తిని చూపిస్తాడంట. పరాశక్తి వస్తుందంట. ఒక చేతిలో పుస్తకాలను పట్టుకొని ఉంది అంట. అయితే నేను చంపలేను, నేను చంపను, నా నుంచి ఒక అమ్మవారిని సృష్టిస్తాను, ఆ అమ్మవారే ఈ లలిత అమ్మవారు రాక్షసుల్ని చంపడానికి ఆవిర్భవించుద్ది ఇప్పుడు అని చెప్తాను. అట్లా లలిత అమ్మవారు వచ్చేస్తుంది. అట్లా లలిత అమ్మవారు ఆవిర్భవించింది. ఆమె ఎప్పుడు 16 ఏళ్ల బాలికగానే ఉంటుందంట. ఆమె ఎప్పుడు 16 ఏళ్ల బాలికలుగానే ఉంటుందంట. ఇలా మనకి లలిత అమ్మవారు ఆవిర్భవించింది. ఇప్పుడు మనం మహాలక్ష్మి అష్టకం ఒకసారి చదువుకుందామా? ఓం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరీ సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తే మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూల సూక్ష్మే మహారౌద్రే మహాశక్తే మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేసి జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగస్థితే జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే. ఓం మహాలక్ష్మ్యాష్టకస్తోత్రం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. ఇట్లా లలిత పారాయణం, లలిత చాలీసా, లలిత సహస్రనామాలు ఈరోజు చదువుకుంటే విశిష్టమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటాం. అలాగే ఈ పరాశక్తి అనుకున్నాం కదా, ఇక్కడ మనం ఆ పరాశక్తిని పూజించి ఆ పరాశక్తిని తెంచుకోవడం వల్లే రాముడు అంతటి వాడు రావణాసుడిని చంపగలిగాడు. రాముడికి ఆ పరాశక్తి శక్తినిచ్చింది కాబట్టే ఆ రావణాసుడిని చంపగలిగాడు. అలాగే కృష్ణుడికి కౌరవుల్ని చంపే ఇది శక్తినిచ్చింది కాబట్టి ఆ అమ్మవారి పరాశక్తి కృష్ణుడు వాళ్ళతో ఫైట్ చేయగలిగాడు. అట్లాగే ఈ పరాశక్తి అమ్మవారు లలిత అమ్మవారి తర్వాతే మిగతా దేవతలందరూ వచ్చారు. ఈ అమ్మవారు మెయిన్ అమ్మవారు పరాశక్తి అమ్మవారు అంటే లలిత అమ్మవారు. ఈ లలిత అమ్మవారిని నిత్యం పూజించడం వల్ల మన ఇంట్లో ఎప్పటికీ సిరి సంపదలు కలుగుతూనే ఉంటాయి. ఈ లలిత అమ్మవారు ఎప్పుడు 16 ఏళ్ల బాలికగానే ఉంటుంది. ఈమెను పూజించడం వల్ల ఇంట్లో సౌభాగ్యాలు, పెళ్ళైన వాళ్ళకి సిరి సంపదలు అన్నీ ఎప్పుడూ సౌభాగ్యం లభిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో విన్న మీ అందరికీ లలిత అమ్మవారి కృప చెందాలని కోరుకుంటున్నాను.